నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. మంత్రి పదవికి ఫైర్‌వేల్ స్టార్ట్ అయినాయట కాంగ్రెస్ పార్టీలో. క్యాబినెట్‌లో చోటు కోసం మొదలైన లాబింగు, అనుకూల నేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లే ప్లాను. ఇప్పటికే డిప్యూటీ సీఎంతో పలువురు భేటీ, మాకు చోటు దక్కుతుందా అంటూ ఆరా తీశారట. పాక్షిక విస్తరణకే అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం అట. మిగిలిన ఖాళీలు పెండింగ్‌లోనే ఉంటాయి. విస్తరణ ప్రచారంలో ఆశావహులు అలర్ట్ అయ్యారట మొత్తానికి. అది పెద్ద పీటముడే అయింది కాంగ్రెస్ పార్టీకి. 6 మంత్రి పదవులు పెండింగ్ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలంటే గుండెల్లో గుబులేత్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఇక్కడున్న నాయకులకి. ఏ బండ మీద పడిద్దో అని భయపడతాండ్రు. ఫుల్లు ఫైరవులు నడుతున్నాయట. నాకొత్తదా? నాకొత్తదా? అని. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో దావోస్ పోయిండు. ఈ ఉన్నది డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈళ్ళున్నారు. మహేష్ కుమార్ గౌడ్. ఏంది నా పరిస్థితి? నా పేరేమైనా చర్చ వచ్చిందా? నాదొచ్చిందా? అని వాళ్ళ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. అనుకూలమైన కేంద్ర నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులను కలిసి నాకిప్పి, నాకిప్పి అంటున్నారట. అది పెద్ద కంటకమైంది. ఎందుకయిందంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యత లేకుండా క్యాబినెట్ భర్తీ చేసింది. యాదవ్ సామాజిక వర్గం నుంచి మంత్రి లేడు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మంత్రి లేడు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి లేడు. ఈ 3 సామాజిక వర్గాల నుంచి, అంటే బీసీల్లో అత్యంత ప్రభావవంతమైన కులాలియి. అత్యంత ప్రభావవంతమైన కులాలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన ఈ మూడిటికి ప్రాధాన్యత లేకుండా క్యాబినెట్ లేదు. ఈళ్ళ క్యాబినెట్‌లో ఇయ్యలే. ఈళ్ళతో పాటు లంబాడా వర్గానికి క్యాబినెట్‌లో లేదు. మైనారిటీల క్యాబినెట్‌లో లేదు. ఈ 5 వర్గాలకు కంపల్సరీ న్యాయం చేయాల. ఉన్నది 6 పదవులు. ఈ 5తో పాటు నలుగురు రెడ్లు అత్యంత తీవ్రమైన ఫైట్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి నుంచి వికారాబాద్ ఆయన ఎక్కడ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ నలుగురు గట్టిగా ప్రయత్నం చేస్తానే ఇంకా సన్నగా కొంతమంది ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలు ఐక్యమయ్యారు. మాదిగ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఒకటి ఇవ్వాలి ఎట్టి పరిస్థితులు అని అడుగుతున్నారు. ఇది మొత్తానికి ఉన్నదేమో 6, 10 మంది పోటీలో ఉన్నారు. ప్రధానమైన పోటీ, మామూలు పోటీ కాదు. ఏం చేయాలో తన పరిస్థితుల్లో భర్తీ అయితే చేస్తా కానీ ఒక 2, 3 చేసి ఇంకో 3 ఖాళీ ఉంచుతారట. అవి ఉంచి ఎవడు అలిగిండో వాడికి ఆ 3 చూపిస్తారు. ఆ 3లో నీకు ఉందిరా నాయన అని. ఇక అట్లా చూపిస్తే తప్ప ఆల్టర్నేట్ లేదు. ఒక 3 లేదంటే 2 ఇస్తారు. ఆ 3, 2లో కంపల్సరీ మహబూబ్‌నగర్ నుంచి ఉన్న ఇప్పుడు మంత్రిని తొలగిస్తారనే ప్రచారం అక్కడ వాకాటి శ్రీహరి, ఆయన శ్రీహరి ఉండు ముదిరాజ్ సామాజిక వర్గం, ఆయనకి ఇస్తారనేది ఒకటి ప్రధానం. ఇంకొక మరి యాదవ్‌కో లేదంటే మన మున్నూరు కాపుకో ఇయ్యాల, లేదా ఒక రెడ్డి కానీ ఇస్తారు. ఇక వదిలేస్తారు. ఇది మొత్తానికైతే మంత్రి పదవులకు ఫైర్‌వేల్ జరుగుతున్నాయట. ఈ ఒక వార్తని ఇచ్చారు. స్టేట్ చీఫ్ రేసులో ఈటెల సైతం ఉన్నారని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పిండు కేంద్ర మంత్రి. ఆర్ఎస్ఎస్ వ్యక్తే ఉండాలని నిబంధన ఏమీ లేదు. నెలాఖరు నాటికి కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ అవుతారు. మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు. అంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక ఉంటుంది, దసరాకు ఉంటుంది, జనవరికి ఉంటుంది, సంక్రాంతికి ఉంటుంది అని అయిపోయింది. ఇప్పుడు ఈ నెలాఖరుకు ఉంటుందట. ఆయన నోటితో నిన్న చెప్పిండు. ఈ నెలాఖరికి రాష్ట్ర అధ్యక్షుడిని నియామకం ఉంటుంది. ఆయన మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటాడు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉండాలని నిబంధన ఏమి లేదు. ఈటెల రాజేందర్ కూడా రేసులో ఉండు, దాంట్లో డౌటే లేదు అన్నాడు. అంటే ఈటెల రాజేందర్కి ఒక రకంగా కిషన్ రెడ్డి మద్దతు ఉందా? బండి సంజయ్ని ఇట్లాంటి వ్యక్తులను కాకుండా మళ్ళీ కొత్త వ్యక్తి, ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తిని ఈటెల రాజేందర్ని పెట్టే కార్యక్రమం, లేదా బీజేపీలో ఉన్న అంతర్గత పోరులో ఒక ఆయనకి ఇంకొక ఆయనకి కొమ్ము కాసే ప్రయత్నం. కానీ ఈటెల రాజేందర్ ఉండు అని ఆయన నోటితో చెప్పిండంటే ఇక డైరెక్ట్గా బాహటంగానే ఆయన మద్దతు ఈటెల రాజేందర్కి ఉన్నట్టు అర్థమైంది. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. డేటా సెంటర్లకు రాజధాని అయిద్దట. హైదరాబాద్లో ఎస్టీ టెలిమీడియో క్యాంపస్ ఏర్పాటు కానుంటమే ఉదాహరణ అని సీఎం రేవంత్ రెడ్డి నేను దావోస్లో చెప్పిండు. డేటా సెంటర్లకు రాజధాని అయిద్దట. ఇది హైదరాబాద్. ఇది ఒకటి చెప్పారు. 26 నుంచి రైతు భరోసా 8,400 కోట్ల పంపిణీకి ప్రాథమిక అంచనా. 26 తర్వాత రైతు ఆత్మీయ భరోసా తొలి విడతట. 26కి ఏమో రైతు భరోసా ఇస్తారట. 26 తర్వాత రైతు ఆత్మీయ భరోసా అంటే తర్వాత అంటే మరి 27 మళ్ళీ వచ్చే నెల 27 తెలియదు. కానీ అదొకటి లీక్ ఇచ్చారు నిన్న బట్టి విక్రమార్క అండ్ తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ వ్యవసాయ శాఖ మంత్రి. 26 నుంచి రైతు భరోసా పాత కథ ఇది. ఆంధ్రప్రభ విధ్వంసం చేసి విమర్శలు చేస్తారా? బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక
అస్తవ్యస్తమైంది. మేమొచ్చాక గాడిలో పెట్టాం. రోజుకు 18 గంటలు పని చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు అంటుండు బీఆర్ఎస్‌ని. విధ్వంసం చేసి విమర్శలు చేస్తారా అని. 1,00,00,000 పెట్టుబడుల లక్ష్యంగా దావోస్‌కు సీఎం గ్యారంటీలు అమలు చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యుత్ ఉద్యోగులకు పెండింగ్ డీఏ విడుదల. 112 ట్రాన్స్కో ఎన్పీ డీసీఎల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు నిన్న. ప్రతిసారి నియామక పత్రాలకు ఒక ప్రోగ్రాం పెడుతున్నారు సెక్రటేరియట్ ఆపోజిట్లో రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర. బ్యాంకులో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు పాపం నిన్న ఆదిలాబాద్ జిల్లాలో. కిస్తీ చెల్లించలేదంటూ సిబ్బంది వేధింపులు, బలవన్మరణము చేసుకుంటూ గిరిజన రైతులు రాస్తారోకో చేశారు ఉద్రిక్త. ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఉండట ఇన్స్టాల్మెంట్ చెల్లించలేదని ఇబ్బంది పెట్టి బలవంతం చేస్తే ఆయన బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటూ. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని కేసీఆర్ అంటుండు, అదే కేటీఆర్ చెప్తుండు. ఫిబ్రవరి 3వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు. కేంద్ర బడ్జెట్ తర్వాతే సభాపర్వం, నిధుల కేటాయింపులు పరిగణలోకి, ఆ తర్వాతే రాష్ట్ర బడ్జెట్కు తుది మెరుగులు, భారీగా నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వినతులు. ఇటు శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు రెడీ. మంత్రులు అధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి సమీక్ష చేసిండు నిన్న. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఫస్ట్కే ఉంటుంది బడ్జెట్, ఏది కేంద్రాన్ని. అది అయిన తర్వాత ఫిబ్రవరి 3వ వారంలో మన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అంటే అక్కడ బడ్జెట్ చూసి అక్కడ కేటాయింపులు చూసి ఇక్కడ పెడతారు అన్నట్టు. వెలుగు చూద్దాం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటాం అని మంత్రి పొంగులేటి తుమ్మల ఉత్తమ్. ఈ నెల 21 నుంచి 26 వరకు గ్రామ సభలు. పంచాయతీలకు పంపిన తుది జాబితా కాదు. పేర్లు రానోళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు. రేషన్ కార్డు జారీ నిరంతర ప్రక్రియ. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందిస్తాం. మహిళల బ్యాంక్ ఖాతాలను ఆత్మీయ భరోసా సాయం. ఇది ఎట్లా ఉందంటే పెద్ద గందరగోళం ఉంది. అర్హులందరికీ రేషన్ కార్డులు వస్తే గ్రామ సభలో మళ్ళీ దరఖాస్తులు అని ఏంది అసలు ఇదంతా? ఇప్పుడు అభయస్థం దరఖాస్తులని తీసుకున్నారు లాస్ట్ డిసెంబర్ 2024 డిసెంబరు 27 నుంచి 2023 డిసెంబర్ 27 నుంచి 24 జనవరి వరకు. అందులో అన్ని రేషన్ కార్డులు, ఇందిరమ్మిళ్ళు, రైతు భరోసా, అభయస్థం ఇవన్నీ ఉన్నాయి. అవి ఎడిపోయినాయే తెలియదు. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, దరఖాస్తు చేసుకొని ఇబ్బంది పడవద్దు, ఇది కంటిన్యూషన్ ఆన్గోయింగ్ ప్రాసెస్, 3 నెలలకు ఒకసారి అభయస్థం పిటిషన్లు తీసుకుంటాం అన్నారు. ఇక దిక్కు లేదు దివానం లేదు, దాని గురించి మాట్లాడిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు కథోష్టాలక మీరు ఆందోళన చెందొద్దు, ఇది కంటిన్యూషన్ అంటుండ్రు. ఈ ప్రకటనలకే పరిమితం కానీ పని లేదు మన లేదు. గ్రామ సభలు ఉంటాయట ఈ నెల 21 నుంచి 25 వరకు. నమస్తే తెలంగాణ. రైతన్నకు శాపం ఎవరిది పాపం. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతు బలవన్మరణం. పంట పెట్టుబడి వైద్యం కోసం 2 బ్యాంకుల్లో అప్పు చేసినట్టు 2 లక్షల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం. అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రైవేటు బ్యాంకులోనే పురుగుల మందు తాగిన దేవు రావట. ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంకులు దాగిండు. దానికి ప్రధాన కారణం రుణమాఫీ కాకపోవటం, అప్పులు కావటం. ఆ అప్పుకి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టారట. కానీ ప్రభుత్వం స్పందించదు. మేము ఉన్నాం అంటారు. గందరగోళం, ఆందోళన చెందొద్దని ఒక ప్రకటన ఇస్తారు. ఆందోళన చెందడం ఏంది? రైతు రుణమాఫీ ఇప్పుడు అయింది, జూలైలో అయింది, జూలై ఆగస్టులో. అయ్యాల కూడా ఇదే చెప్పారు, ఆందోళన చెందొద్దు, అందరికి వస్తుంది, మేము ఉన్నాం అన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడలే. ఈ ఆందోళన చేసింది ఆత్మహత్యలు అయితేనే రైతన్నకు శాపమైంది. ఎవరిది పాపం అంటే ప్రభుత్వాన్ని. గోస సర్కారు నిర్లక్ష్యం, అన్నదాత ఆగమాగం. చుట్టుముట్టిన నీళ్ల కరువు, కరెంటు కష్టాలు, మరోవైపు బలవంత భూసేకరణలు, కడుపు మండి రోడ్డెక్కుతున్న అన్నదాతలు, రోజు రోజుకి పెరుగుతున్న ఆందోళనలు, వేరువేరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల నిరసనలు. కరెంటు కోసం, నీళ్ల కోసం రకరకాల ధర్నాలు, రైతు రుణమాఫీ కోసం, రైతు భరోసా కోసం ఇట్లా రోడ్లు ఎక్కే పరిస్థితికి వచ్చింది రైతులు. ఈ గోసగా ఉంది సర్కారు నిర్లక్ష్యం అని చెప్పి నమస్తే తెలంగాణ రాసింది. కొండారెడ్డిపల్లి పంచాయతీ కాడ సీఎం రేవంత్ రెడ్డి తండ్రి పేరు పెట్టారట. కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ భవనానికి రేవంత్ రెడ్డి తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు. ప్రభుత్వ నిధులతో నిర్మాణం. ముఖ్యమంత్రి తీరుపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం. ఇవాళ ముఖ్యమంత్రికి విస్మయం చేయటం తప్ప నోరు తెరిచి ఎవడు మాట్లాడతారు? కాబట్టి ఇది వాళ్ళ నాయన పేరు పెట్టారట ముఖ్యమంత్రి గారు ఊరికి. ఆంధ్రజ్యోతి. బీఆర్ఎస్కు 41 కోట్లు ఎందుకు ఇచ్చారని నిన్న ఆ ఎస్ఎన్ఎస్సిజన్ ఎండి చలమలశెట్టి అనిల్ కుమార్ని ఏసీబీ ప్రశ్నించిందట. ప్రమోటర్గా ఛాన్స్ వస్తుందని తెలిసే సంస్థ నెలకొల్పారా? క్రీడలతో సంబంధం లేని మీరు ఎందుకు ఈ రంగంలోకి దిగారు? కేటీఆర్ ఆహ్వానించారా? మధ్యలోనే ఎందుకు వైదొలిగారు? ప్రధానంగా అడిగారు. అసలు మీకు ఆ క్రీడలు నిర్వహించే అనుభవం లేదు. ఆ సంస్థను అసలు దీనికి ఈ డబ్బుల కోసం ఏర్పాటు చేసినావా? కేటీఆర్ నీకు పిలిచిండా? నువ్వు ఆయన కాడికి పోయినావా? ఇదంతా అయిన తర్వాత 41 కోట్లు ఎందుకు ఇచ్చినావు, మధ్యలో ఎందుకు తప్పుకున్నావు అనే ప్రధానమైన క్వశ్చన్లు అయితే వేశారట. మరి ఏమైతే చూడాల మన తెలంగాణలో. ఉగాది గద్దర్ అవార్డులు ఉంటాయట. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తాం. మానవతా విలువలతో కూడిన చిత్రాలు, సాంస్కృతిక, విద్య, సామాజిక ఔచిత్యం గల చిత్రాలు ప్రోత్సహిస్తామని చెప్పి
డిప్యూటీ సీఎం గారు చెప్తుండు ఉగాదికి గద్దర్కి సంబంధించిన అవార్డు ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తున్నారు ప్రభుత్వమే అధికారికంగా. ఈనాడు చూద్దాం. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందట. పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న నిర్దేశం. పలువురు ఇన్ఛార్జి మంత్రుల తీరు మార్చుకోవాలని స్పష్టీకరణ. మొత్తానికి క్లాస్ బీకింది మంత్రులకి, ముఖ్యమంత్రికి కూడా. మీరు ఏం చేస్తారో, మనం ఏం చెప్పినా ఏం చేస్తారు, ప్రజల్లోకి సరైన ప్రచారం కావట్లేదు, ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది అనే విషయంలో చాలా సీరియస్గా ఉందట అధిష్టానం. ప్రభుత్వం పైన, పార్టీ పైన సమన్వయం కోసం గట్టి పట్టుదలతో ఉందట. రేషన్ కార్డులకు కులగండ సర్వేతో ముడిపెట్టడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ. వాస్తవం ఇది. రేషన్ కార్డులు ఇవ్వడానికి కులగన్నకి ఏం సంబంధం? ప్రభుత్వం చెబుతుంది కులగన్న ఆధారంగా, సమాచారం ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామన్నారు. మరి మీరు తీసుకున్న అభయహస్తం దరఖాస్తులు ఏమైనాయి? మీరు అభయహస్తం దరఖాస్తులలో రేషన్ కార్డు అప్లై చేయండి అన్నారు. మరి ఈ కులగన్న ప్రస్తావన వచ్చింది ఎందుకు వచ్చింది? కులగన్నకి దానికి సంబంధం ఇది. మీరు చేసింది కులానికి సంబంధించిన గణన, అంటే ఏ కులపోళ్ళు ఎంతమంది ఉండరు అనేది. రేషన్ కార్డు ఇవ్వడానికి కులానికి సంబంధం లేదు. ఏ కులంలో ఉన్న పేదలకైనా రేషన్ కార్డు ఇవ్వాలి కదా. దీంట్లో కులం ఎందుకు ప్రస్తావన అవుతుంది? కులం గణనలో మీరు ఆస్తులు, ఆదాయాలు వాళ్ళకి ఎంత ఉందనేది ఏంది తీశారు. ఈ లింక్ పెడతారంటే దీంట్లో ఏదో మతలబు ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చ. దానిపైన ఒక లెటర్ రాసిన ప్రభుత్వానికి బహిరంగ లేఖ హరీష్ రావు గారు. ఈ బోడిగుండుకి మోకాలికి లంక పెట్టినట్టుంది. కులగన్నతో మేము ఇస్తాం. ఎందుకు కులగన్న? కులగన్న పర్పస్ వేరు కదా. రేషన్ కార్డులు ఇవ్వడానికి కాదు కదా కులగన్న చేసింది మీరు. ఇందరమ్మిళ్ల పైన 2 జాబితాలు ప్రదర్శిస్తారట గ్రామ సభలో. ఒక జాబితా జాగా ఉండి ఇల్లు లేనోళ్ళు, ఇంకో జాబితా జాగా లేదు ఇల్లు లేదు, అంటే స్థలము లేదు ఇల్లు లేనోళ్ళది ఒక జాబితా, స్థలం ఉండి ఇల్లు లేనోళ్ళది ఒక జాబితా. అంటే ఫస్ట్ ప్రయారిటీగా స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నారు, స్థలం లేని వాళ్ళకి స్థలం కొని ఇల్లు కట్టియాల. అది రెండో జాబితా అట. మొత్తానికి 2 జాబితాలు ప్రదర్శిస్తారట గ్రామ సభలలో. అది చూసుకో అని చెప్పారు. ఏ జాబితాలో మనం ఉన్నాం అనేది. నవ తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై ఆసక్తి. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యింది. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం పైన చర్చ. సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేసేందుకు అంగీకారం. కొత్త ప్రాజెక్టులపైన ఆసక్తి చూపిస్తారట. అక్కడ పోయి కొత్త ప్రాజెక్టులు బట్టరాటానికి చూస్తాడట రేవంత్ రెడ్డి గారు. దళితులకు మొండి చెయ్యి, అమలుకు నోచుకొని చేవెళ్ల డిక్లరేషను. బీఆర్ఎస్ తోవలోనే కాంగ్రెస్ ప్రభుత్వం. మాయమాటలతో కాలయాపన, పథకాల పట్ల స్పష్టత నిల్లు. స్వయం ఉపాధి ఊసెత్తన వైనం, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం. నికరంగా పోరాడుతున్న కేవీపీఎస్, దాని ఫలితమే సబ్ ప్లాను. దళితులకి మొండి చేయి చూపిస్తున్నారు అని చెప్పి కేవీపీఎస్ సంఘం చెబుతుంది. చేవెళ్ల డిక్లరేషన్ అని ఒకటి చేశారు. చేవెళ్ల డిక్లరేషను, వరంగల్ డిక్లరేషను, కామారెడ్డి డిక్లరేషను. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో. చేవెళ్ల డిక్లరేషన్ దళితులకి సబ్ ప్లాన్ అమలు చేస్తాం, దళితులకు రావాల్సిన అన్ని హక్కులను ఇస్తాం. వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ అన్నిట్లలో చెప్పిన మాటలకి చేసేదానికి సంబంధం లేదు. రైతు డిక్లరేషన్లో ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధిస్తాం మేము గెలిస్తే అన్నారు. లేదు మేము 12 వేస్తామని ఇప్పుడు చెబుతారు. అది కూడా 2 దఫాలు ఎగ్గొట్టారు. బీసీ డిక్లరేషన్ అయితే అది అంతు లేదు. దానికి కమిషన్ వేశారు, డెడికేటెడ్ కమిషన్ ఎడిపోయింది ఇంతవరకు తెలియదు. ఇక ఈ చేవెళ్ళ డిక్లరేషన్ అట, ఇది కూడా అడుగున పడదని వాళ్ళు నిన్న మొత్తానికైతే రోడ్డు ఎక్కారు. ఇది వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.